ఈరోజు మన కిచెన్‌లో ఒంటికి చలువ చేసి, వెన్నుకి బలాన్ని ఇచ్చే పెసరపప్పు, రాగి పిండితో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీనైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తింటుంటే సూపర్‌గా ఉంటుంది. సో, ఈ హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈ రెసిపీ చేయడానికి ఫస్ట్ అయితే చాయ్ పెసరపప్పు తీసుకొని, ముప్పావు కప్పు వరకు కొలిచి ఒక బౌల్‌లోకి వేసుకోండి. బాగా వేడి చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పెసరపప్పుని నానబెట్టి, పంచదార కలిపి ఇస్తే చలువ చేసి వెంటనే రిలీఫ్ వస్తుందండి. సో, ఈ చాయ్ పెసరపప్పునైతే శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఒక 3 టైమ్స్ అయితే. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. గంట సేపు అంటున్నానని అనుకోవద్దండి. మీరు లేవగానే దీన్ని నానబెట్టుకుంటే మీ పనులన్నీ అయ్యేసరికి ఈజీగా నానిపోతుంది. ఇది నానడానికి పెద్దగా టైం పట్టదండి. చూడండి పప్పయితే చక్కగా నానిపోయింది కదా! ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా వంపేసి మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్‌గా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం పప్పు కొలిచిన కప్పు ఉంది కదా! దాంతో అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని పిండిని మెత్తగా రుబ్బేసుకోండి. ఫస్టే ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి పలచగా అయిపోవచ్చు. సో, అవసరమైతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. కాస్త రుబ్బేసిన తర్వాత ఒకసారి స్పూన్‌తో చెక్ చేసుకోండి. థిక్‌గా ఉంటే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. దీంతో పాటుగా ఇన్‌స్టాంట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, పెసరపప్పు కొలిచిన కప్పుతోనే ముప్పావు కప్పు వరకు రాగి పిండి కూడా వేసుకొని, ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి. రాగి పిండి కూడా ఒంటికి చలువ చేస్తుందండి. సో, సమ్మర్‌లో అప్పుడప్పుడు చేసుకోవటం వల్ల మనకి వేడి తగ్గి కాస్త ఒంటికి చలవ చేస్తుంది ఈ బ్రేక్‌ఫాస్ట్. కిచెన్‌లో ఇదుందంటే మనం కన్నీళ్లు పెట్టకుండానే ఎన్ని ఉల్లిపాయలైనా కట్ చేసేసుకోవచ్చండి. సో, ఇది నాకైతే చాలా యూజ్ అవుతుంది. నేనిక్కడ ఇందులో వేయడానికి 2 ఆనియన్స్‌నైతే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది చాలా ఫైన్‌గా చాప్ చేసేస్తుందండి. ఆనియన్స్‌ని గానీ, క్యారెట్స్ ఇంకా చిల్లీస్ వీటన్నింటిని కూడా వేసి మనం ఇలా చాప్ చేసుకోవచ్చు. దోసలు, పెసరట్లు వేసేటప్పుడు ఇలా చిన్న ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా! బట్ దీనిలో అయితే 2 మినిట్స్‌లో మనకి చాప్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లో వేసుకోండి. అలాగే కాస్త తురిమిన క్యారెట్, అల్లం కూడా తురిమి వేసుకుంటే బావుంటుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. మీకేమైనా బ్యాటర్ థిక్‌గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఫైనల్‌గా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కలిపేసుకోండి. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ పిండి అయితే వేసుకోండి. లైట్‌గా స్ప్రెడ్ చేయండి. మరీ దోసలా కాకుండా కాస్త ఊతప్పం ఏ మందాన ఉంటుందో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైన మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. పైన లేయర్ అంతా ఉడికి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక వైపు కూడా 2-3 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకొని దీన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోండి. దీన్ని మీరు ఏ చట్నీ, కారప్పొడితో సర్వ్ చేసుకున్నా బావుంటుంది. ఉట్టిదే తినేసినా కూడా బావుంటుందండి. మనం ఆనియన్స్ అవి వేసాం కాబట్టి. సో, ఒంటికి చలువ చేసే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.